రాకేష్ గారు సరే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సరే ఇవన్నీ అంశాలన్నీ ఒక అంశం అయితే అసెంబ్లీ అంశానికి వచ్చి ఇప్పుడు కేసు ఫైల్ అయింది అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను ఏమంటున్నా అంటే అక్కడ దామోదర్ గారు ఉన్నా ఎవరున్నా కేసు ఫైల్ అయింది. సరే, మానవీయ కోణంలో తప్పకుండా ఆ పిల్లలకు హెల్ప్ చేయాలి, ఆ ఫ్యామిలీని ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. దానికి ఒప్పుకున్నారు. అల్లు అరవింద్ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫిలిం శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తీరిక లేదు, హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తీరిక లేదు, కనీసం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైనటువంటి దిల్ రాజు గారికి కూడా ఓపిక లేదు. ఉందండి, సమయం లేదు. సార్ అదే పోలీస్ స్టేషన్ అదే సార్ నేను చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే ఈ ప్రభుత్వంలో ఎవరికి బాధ్యత లేదు, ఆ బాధ్యత అంతా కూడా ప్రజలదే. నెంబర్ 1. నెంబర్ 2, ఆ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చ, ఇంతకుముందు చెప్పిన దాంట్లో అసెంబ్లీలో జరిగిన చర్చలో సార్ మీరు కావాలంటే ఆ విజువల్ తెప్పియండి. మా దగ్గర డబ్బులు లేవు, మేము తులం బంగారం ఇవ్వలేము, 25,000 2,500 ఎవరికి ఇవ్వలేము, మేము అంటే సంపూర్ణంగా రుణమాఫీ చేయలేము, మేము 4,000 పెన్షన్ ఇవ్వలేము అని చెప్పేసి ఇవన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే నేను ఏమి ఎలక్షన్ హామీలు అమలు చేయట్లేదు అని చెప్పడానికి, దాన్ని కవర్ చేసుకోవడానికి మా మిత్రుడు, చెరువు మధ్యలో కాలేజీ కట్టుకున్నటువంటి మా మిత్రుడు ఎంఐఎం అక్బర్ గారు చెప్పినటువంటి విధంగా మేము ఆ ప్రశ్నకు సమాధానం గంట సేపు ఇచ్చాం. నేనేమంటున్నా అంటే అదే మరి ఈ కాలేజీకి మాత్రం హైడ్రా వెళ్ళలేదనే మీ ఉద్దేశం? హైడ్రా వెళ్ళలేదు సార్, ఎందుకంటే దానికి తిరుపతి రెడ్డి గారికి స్టే వచ్చినట్టే వాళ్ళకు కూడా స్టే వచ్చింది. కాబట్టి నేనేమంటున్నా అంటే సరే, ఇప్పుడు సమస్యను పక్కదారి పట్టేయడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయదు. చర్చ జరుగుతుంది, ప్రజలకు సూటిగా వెళ్ళాలి. తప్పకుండా మానవీయ కోణం ఉండాలి. నిజంగా కూడా మీరు చేసినటువంటి విజ్ఞప్తిని మేము కూడా చేస్తున్నాం. పిల్లలను తీసుకొని అట్లాంటి షోలకు వెళ్ళకండి, లేదా మహిళలు కూడా మాక్సిమం అవాయిడ్ చేయండి. సరే, ఫ్యాన్స్ అందరికి ఉంటారు కావచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనేమంటున్నా అంటే దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఈ కాన్ నుంచి ఈ రాష్ట్రంలో డిక్లేర్ చేయండి కాంగ్రెస్ పార్టీగా, ఎవరికి బెనిఫిట్స్ అయ్యాం, ఎవరికి ప్రైజెస్ హైక్ సార్ చెప్పడం కాదు సార్. సార్ కనీసం నేనేమంటున్నా అంటే ఈ రోజు థియేటర్కి వెళ్తే సార్, మాల్లో అంటే ఏదైనా సినిమా చూడడానికి వెళ్తే 600-700 రూపాయలు సార్ పాప్కార్న్ ఒక డబ్బాకి. అవును. సమోసా తినాలంటే 150 రూపాయలు సార్. సినిమా టికెట్ కంటే ఎక్కువ వాళ్ళ పిల్లలకు కొనిచ్చేటువంటి తినుబండరాలు అయిపోతున్నాయి సార్. అవును. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏటి మీద చర్యలు తీసుకోవచ్చు సార్. వాళ్ళకి ట్యాక్సులు కావాలి, వాళ్ళు ఓన్లీ ప్రభుత్వం అంటే పాప్కార్న్లు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అదే రేటు పెట్టుకున్నాం సార్. నో సార్. సార్ నేను ఒక మాట చెప్తాను, ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ దందా వాళ్ళది, అక్కడ ఆ దందా అయితే నడుస్తుంది, గవర్నమెంట్ ఏదున్నా. రైట్ సార్. నేనేమంటున్నా అంటే మొత్తం మేము బ్యాన్ చేస్తామని చెప్తున్నారు కదా, నేను ఒకటే అడుగుతున్నా సార్. ఈ రోజు అల్లు అర్జున్ గారికి ఇప్పుడు అది జరిగినటువంటి మానవీయ కోణంలో తప్పు జరిగిందని చెప్పారు, మరి మిగతా మానవీయ కోణాల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు సార్? మధ్యాహ్నం ఆహారంలో వాళ్ళంతా 50 మంది విద్యార్థులు చనిపోయారు సార్, దాంట్లోకి ఎందుకు మానవీయ కోణం లేదు సార్? ఆ విద్యాశాఖ మంత్రి మీద కేసు ఎందుకు పెట్టద్దు? విద్యాశాఖ మంత్రి మీద కేసు ఎందుకు పెట్టదు? ఈ రోజు విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి కదా. రాకేష్ గారు, ఆనాడు సబితమ్మ గారు ఉన్నప్పుడు 600 మంది గురుకులము బాసర ఇష్యూ ఎప్పటి నుంచి జరిగింది? బాసర్లో ఎంతమంది చనిపోయినారు? రాకేష్ గారు, మీరు సాంప్రదాయాన్ని శుద్ధపూసలకి ఇప్పుడు మాట్లాడద్దు. రాకేష్ గారు, రాకేష్ గారు మీరు శుద్ధపూసలకి మాట్లాడద్దు. ఆనాడు గురుకులంలో చేసినప్పుడు ఎందుకు పోలేదు మీరు? కాదండి, మీరు చెప్పండి, ప్రతి గురుకులంలో ఆనాడు ఎలుకలు తిన్నప్పుడు ఏం చేసినారు మీరు? హాస్పిటల్లో హరీష్ రావు గారి మీద కేసు పెట్టారు, సబితమ్మ గారి మీద ఇంటి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి పిల్లలని గుర్తుకొస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే నిమ్స్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు కదా సార్. ఈ రోజు నేనేమంటున్నా అంటే ట్రీట్మెంట్ ఇస్తే చనిపోతే కనీసం పరామర్శించలేదు సార్ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేనేమంటున్నా అది కాదు సార్, అల్లు అర్జున్ అంశాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు అమలు చేయలేనటువంటి హామీలన్నింటి పక్కదారి పట్టేయడానికి జరుగుతున్న కుట్రలో భాగమే సార్. ఇంతకుముందు అన్నారు మేము ఎవరికి రక్షణ ఇయ్యం, ఓన్లీ ట్యాక్స్ వసూలు చేసుకుంటాం. వాళ్ళు ఇచ్చే ట్యాక్స్ రెవెన్యూ కావాలి తప్పితే ట్యాక్స్ రాజకీయ పార్టీగా ఎక్కడైనా ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు ప్రశ్నిస్తారు, ప్రశ్నించకూడదంటారు. ఎగ్జాక్ట్లీ. నేను ప్రశ్నించకూడదు. ప్రభాస్ కాకపోతే మహేష్ బాబు ఏదైనా జరిగినప్పుడు రాకేష్ గారు ఇచ్చిన
సలహా పార్టీ ఏంటంటే, స్టాండ్ వాళ్ళది. రాకేష్ గారు ఇచ్చిన సలహాలు ఏంటంటే సార్, ఇప్పుడు ఇంతకంటే మేము పెద్ద ఒకటే అంశాలు అంటున్నాం. ఉన్నాయి, వాటి మీద నేను ఫైట్ చేద్దామని ఆయన సలహా ఇచ్చారు. సార్, ఆ సలహా సార్, మాకు కాదు, బుచ్చమ్మకు మీరు ముందు మీ లేని సోషల్ మీడియా బుచ్చమ్మ లేని రక్షణ, తద్వారా మనందరం కూడా సాయి ప్రజల రెడ్డి కోసం గారికి పనిచేద్దామంటున్నాం. ఈ రక్షణ, విషయం చిన్న ఈరోజు విషయం, దీని గురించి సార్, ఒకటే మీరు మాట్లాడి చెప్తున్నా. అనవసరంగా అంటే ప్రభుత్వం కూడా కాదు, అల్లు దృష్టి అర్జున్ చేయకండి. సంపానికి వచ్చిందని థియేటర్ కు ఆయన బిఫోర్ డిసైడ్ అయ్యి సంపానికి వచ్చిందని మీరు కేసు పెట్టిరా? కాదు సార్, కేసు పెట్టక ఎవడొద్దు అంటలేడు. కేసు కోర్టులో ఉన్నది, మీరు అదే ప్రజా కోర్టులో ఎందుకు పెడుతున్నారు? మళ్ళా ప్రజా కోర్టులో పెడతామంటే అన్ని కేసులు పెడతాం. మీకు అప్పుడు న్యాయస్థానాలు అవసరం లేదు, మీలాంటి పోలీసులు అవసరం అబద్ధాల లేదు. ప్రతిపక్షం ఏమన్నా ఉంది కాబట్టి ఆయుధాలు మేము పట్టుకొని కేసు తీసుకొని ప్రజల పోదాం. ముందు కూడా అట్లా ఉంచాల్సి కాదు కదా. వస్తుంది. ప్రజా దర్బార్లో కూడా నిజ నిజాలు ఒకటే తెలియాలి చెప్తున్నా. కాబట్టి నిజ నిజాలు సార్, తెలియాలి నేను కాబట్టి ఏమంటున్నా, మేము ప్రజల ఎవరు? ముందుకు రావాల్సి వస్తుంది. కోర్టులో ఎందుకు మరి? మరి కోర్టులో ఉన్న అంశం మీద మీరు ఎట్లా క్వశ్చన్ చేసిండ్రు? కోర్టులో ఉన్న కేసులు కోర్టులో ఉన్న మీరు అంశం మీద మీరు ఎట్లా క్వశ్చన్ చర్చిస్తారు. చేసిండ్రు? సార్, మీరు క్వశ్చన్ చేసినప్పుడు మేము ఆన్సర్ చెప్పకూడదా? 1 మినిట్ ఒకటే చెప్తున్నాను. కోర్టులో ఉన్న కేసును మీరు అసెంబ్లీలో ఎట్లా చర్చిస్తారు? కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని పోలీసు వాళ్ళతో హోంశాఖ మంత్రిత్వం ఎట్లా పెట్టిస్తుంది? పాపం పోలీసులకు తప్పులేదు సార్, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం హోంశాఖ మంత్రి, అవునండి, రాష్ట్ర కోర్టులో హోంశాఖ అంశాన్ని మంత్రి మీరు ఎట్లా గౌరవ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు గారు. మరి? కాబట్టి నేనేమంటున్నా అంటే ఈయన ఈ ఏసీపీ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ప్రెస్ మీట్ ఏసీపీ పెట్టినటువంటి గురించి ఏం suspended చెప్తారు సార్? ఒక ACP సస్పెండ్ dismiss చేసిర్రా? అయినటువంటి సస్పెన్షన్ లో ఉన్నటువంటి డిస్మిస్ చేశారు సార్. ప్రెస్ మీట్ ఒకటే పెట్టి సార్ ఈశ్వర్ గారు, ప్రెస్ మీట్ ఈశ్వర్ గారు, పెట్టి one minute. తాట తీస్తా తోలు ఏ, తీస్తా ఈశ్వర్ అంటే గారు, ఈశ్వర్ ఎక్కడుంది గారు, చట్టం, ఈశ్వర్ గారు. ఎక్కడుంది, ఈశ్వర్ ఎక్కడ గారు, రాజ్యాంగం ఉంది? one minute. పోలీసులకి ఒకటే ఈశ్వర్ ఒకటే గారు. సార్ రాకేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. నేనేమంటున్నా అంటే ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ మాకు లీవులు కావాలి, మాకు 26 రోజులు డ్యూటీ కాదు, మాకు 14 రోజులకు ఒకసారి నాకు లీవ్ ఇయ్యరని రోడ్డు మీద ధర్నా చేస్తే, వాళ్ళను వాళ్ళ కుటుంబాలు ధర్నా చేస్తే 39 మంది కానిస్టేబుల్ డిస్మిస్ చేసిస్తారు వీళ్ళు, అదే పోలీస్ డిపార్ట్మెంట్ లా. మరి ఈ రోజు ఈయన ఎందుకో డిస్మిస్ చేస్తామని చెప్పారు? కానిస్టేబుల్ రాకేష్ గారు, మీరు మాట్లాడుతున్న నాకు ఎక్కడో రోమాలు నిలుచుకుంటున్నాయి. ఆర్టీసీలో 14,000 మంది ఉద్యోగులు 40 రోజులు చేస్తే అందరినీ డిస్మిస్ చేసి వాళ్ళ 30 సస్పెన్షన్ లో ఉన్న ఏసీపీ దాన్ని ఆన్సర్ రైట్, తోలు తీయడము తాట తీయడము ఇది పోలీసుల ఉద్యోగమా? కాదండి. సస్పెన్షన్ అదే పని అన్నట్టు. ప్రభుత్వానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? పోలీస్ డిపార్ట్మెంట్ కి అయినా సంబంధం ఉందా? సస్పెన్షన్ అంటే మరి dismiss చేయాలి. సస్పెన్షన్ ఉద్దేశం ఏంది? ఆయన తీసేసినామని. ఎందుకు తీసేశారు తీసేసిన అన్న ఐడియా ఉందా? తీసేయలే. ఆయన పైన ఉన్న allegations ఏమైనా ఐడియా ఉందా? ఆయన గురించి తెలియకపోతే ఎట్లా సార్? అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన సస్పెండ్ చేసిండు. సస్పెండ్ చేసిన వ్యక్తి ఆయన స్వతహంగా వ్యక్తిగతంగా వచ్చే ప్రెస్ మీట్ dismiss పెట్టినందుకు మేము యాక్షన్ తీసుకుంటున్నాము. dismiss చేయండి. యాక్షన్ తీసుకుంటున్నాము. Dismiss that person. యాక్షన్ తీసుకుంటున్నాము. పోలీస్ శాఖకు ఆల్రెడీ కంప్లైంట్ వెళ్ళింది.